ఏటీఎం కార్డు వాడే ప్రజలారా గీ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు గంత దూరం ఎవరు పోతారా, దగ్గర పట్లున్న ఏటీఎంల గీకుదంప అని పైసలు గీకిర్రు, నడిచిపోయింది. ఎందుకంటే టైంకు పైసలు కావాలి కాబట్టి బ్యాంక్ ఏదన్నది చూడకుండా గీకిర్రు, అయిపోయింది. కానీ ఈ కాడ నుంచి అట్లా చేస్తామంటే జేబుకు తుట్టి పడుతుంది. అగ్గో షానొద్దుల సంది పడతానే ఉండే కదా, ఇవాళ ఏందో కొత్తగా పడుతున్నట్లు చెప్పబడితేరేంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడరు. అరే షిన్న, మన సెంటర్ కాడ ఏటీఎం ఉంది కదా, జర్ర గాడికి పోయి ఓ 5,000 గీక్కరాపో బిడ్డ అని ఏటీఎం కాడికి తోలుతుర్రా. అయితే ఒక్క నిమిషం ఆగుర్రి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన జేబుకు తుట్టి పెట్టే కథ గట్టిగా మోపు చేయబోతుర్రు. అసలు ముచ్చట ఏంటిదంటే, మే 1వ తారీఖు సంది మీ ఖాతా ఏ బ్యాంకుదో ఆ బ్యాంకు ఏటీఎంలకే పోవాలి, అండ్లనే పైసలు గీక్కోవాలి. అట్లా కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎంకు పోతాము, అట్లా ఏ కారేడు పడితే ఆ కారేడు పెట్టి పైసలు గీక్తామంటే మీకే నష్టం. ఎందుకంటే సరిపోను ఛార్జీలు వేస్తామంటారు బ్యాంకోళ్ళు. ఇంతకు మున్పు సొంత ఖాతా ఏటీఎం కాకుండా వేరే ఏటీఎంల కారేట్ పెట్టి పైసలు తీస్తే 17 రూపాయల ఛార్జీ పడుతుండే కదా, దాన్ని ఇంకో 2 రూపాయలు పెంచి 19 రూపాయలు చేసిర్రు. అట్లనే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 6 రూపాయల ఛార్జీ పడుతుండే, దాన్ని ఇంకో రూపాయి పెంచి 7 రూపాయలు చేసిర్రు. గిట్లా ఎవరు పడితే వాళ్ళు ఏ ఏటీఎంలో పడితే ఆ ఏటీఎంలో పైసలు గీకి కథం పెట్టిస్తే మాకేం ఫాయిదా అని ఏటీఎం ఆపరేటర్లు మొరమొర మొత్తుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గీ రూల్ పట్టుకొచ్చిర్రు. అయితే ఇంతకు మున్పు పట్నంలో నెలకు 5 మాట్ల, ఊర్ల పొంటి 3 మాట్ల పుక్కెట్ల డ్రా చేసే సౌలత్ ఉండే కదా, ఆ లిమిట్ దాటితే పెంచిన ఈ ఛార్జీలు పడతాయి. ఇక గీ ముచ్చట మీద సామాన్య జనం మస్తు గరం అవుతుర్రు. మా ఖాతాలలో ఏమన్నా లచ్చలకు లచ్చలు ఉంటాయి అనుకుంటుర్రా సారో? ఏదో 10ో 15కో అవసరం మందం గీకుతాం, దానికి కూడా బిల్లు వేస్తామని అంటుర్రంటే సామాన్య జనం అకౌంట్లు ఖాళీ చేయాలని కంకణం కట్టుకుర్రా అని గరం అవుతుర్రు. కాబట్టి జాగ్రత్త సుమా. ఎట్లాగో అందరూ యూపీఐ పేమెంట్లకు అలవాటు పడ్డరు, ఏటీఎంలతోని పెద్దగా పనేం లేదు. గాని ఒకళ్ళ పోతే మాత్రం బిల్లు పడే అటెంక అకౌంట్ కు చిల్లు పడుతుందని యాద పెట్టుకోర్రి.